ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన యువతను రెచ్చగొట్టడానికి ఈ మధ్యకాలంలో బాగా వాళ్ళకి నేర్పుతున్నటువంటి పాయింట్ ఏంటంటే, అసలు ఈ దేశాన్ని పరిపాలించిందే మనవాళ్ళు, అసలు ఈ దేశాన్ని ఒకటి చేసిందే మనవాళ్ళు, ఈ దేశంలో పరిపాలన నేర్పిందే మనవాళ్ళు అన్నటువంటిది. కాకపోతే ఇదే చిన్నప్పటి నుంచి వింటూ ఉంటే ఇంకెట్లాగుంటుంది? ఇవాళ రోజున ఆ అక్బర్ గురించి, బాబర్ గురించి, రాక్షసత్వం చేసినటువంటి వాళ్ళ గురించి వింటూ ఉంటే ఎట్లా ఉంటుంది? ఇప్పుడు కొంతమంది ముస్లిం యువత కొంత నేర్చుకుని ఆ గుళ్ళు కూలగొట్టారంట కదా మనోళ్ళే అంటే, వెంటనే వాళ్ళని కన్విన్స్ చేయడానికి ఏం చెప్తున్నారు? మరి ఇన్ని గుళ్ళు మిగిలి ఉన్నాయిగా, కొన్నే కదా గుళ్ళు కూలగొట్టింది, అక్కడి నుంచి వాళ్ళు దాడులు చేస్తే ఊరుకుంటారా, అందుకు చేశారని మళ్ళీ వాళ్ళని కన్విన్స్ చేస్తున్నారు. అంతేగాని హిందువులు ప్రపంచంలో ఏ దేశం మీద దాడి చేశారా? ఏ మసీద్ జోలికన్నా వెళ్ళారా? ఏ చర్చి జోలికన్నా వెళ్ళారా? ఏ దేశాన్ని ఆక్రమించుకున్నారా? మరి అలాంటి శాంతియుతమైన హిందువులని మనం ద్వేషించక్కర్లేదని ఎందుకు చెప్పరు? వాళ్ళు అజ్ఞాని, కాఫీర్ అని ఎందుకు చెప్తారు? ఇది ఆలోచించాలి. అదే సందర్భంలో ఈ దేశాన్ని పరిపాలించేది ముస్లింలేనా? తర్వాత బ్రిటిష్ వాళ్ళు మరి అదే ముస్లింలను ఓడించారు కదా, అందుకని వాళ్ళని హీరోలు అందామా? లేదే. ఈ దేశం భారతదేశాన్ని ఇంతకుముందు పరిపాలించిన వాళ్ళు పాండ్యులు, చోళులు, చేరలు, పశ్చిమ గంగులు, పల్లవులు, అహోంలు, సిసోడియాలు, తూర్పు చాళుక్యులు, పరమారలు, శాతవాహనులు, పాలలు, ఆ తర్వాత మొఘలులు, శాఖలు, కాకతీయులు, గుప్తులు, రాష్ట్రకూటులు, ఇంతమంది పరిపాలించారు. వీళ్ళలో ముస్లింల పాలన ఎంత ఉందని? అతి తక్కువ అనుకోండి. ఓవరాల్గా చూస్తే 100 సంవత్సరాలు, ఎట్ ద సేమ్ టైం 1000 సంవత్సరాల పాటు ఇతరుల పరిపాలన ఉంది. కాబట్టి ఈ చెప్పేటటువంటి వాళ్ళు ఫస్ట్ మనం చూడాల్సింది మన దేశం పట్ల భక్తి. నువ్వు ముస్లిం అవ్వు, క్రైస్తవ అవ్వు, ఏ మతమైనా కానీ ఈ దేశంలో పుట్టినప్పుడు ఫస్ట్ నువ్వు భారతీయుడు. భారతదేశం నీ దేశం. పాకిస్తాన్ మనది కాదు, ఆఫ్ఘనిస్తాన్ మనది కాదు. మనల్ని శత్రువుగా చూసేవాడు మన శత్రువు అని ఫీల్ అయిన రోజు మాత్రమే ఈ దేశంలో ప్రశాంతత నెలకొంటుంది.